అంటే ఇంకేం చేస్తాను, నాతో పాటు మా ఆయన తీసుకొస్తారు తన్ని. అప్పులండి, అప్పుల సమస్య, విపరీతం సమస్య. నెల రోజులు పనికి వెళ్తే నెల రోజులు ఇంట్లో కూర్చుంటారు. ఏ వర్క్ రాదు, మొత్తం అన్ని వర్క్స్ వచ్చు. కార్పెంటర్ పని చేస్తారు, ఎలక్ట్రీషియన్ పని చేస్తారు, పెయింట్ పని చేస్తారు, అన్ని పనులు చేస్తారు మా ఆయన గారు. కానీ సొంత పని అయితే వెళ్తారు, కూలి పని అయితే వెళ్ళరు. అంటే సరే నీ ఇష్టం, నీకు ఎప్పుడు నచ్చితే అలాగే చెయ్యని చెప్పి, నేను చేయలేని పని అంటూ లేదండి. ఇంటి పనులు కూడా వెళ్ళాను. పెద్ద బాబు చిన్నోడు, చిన్నబాబు ప్రెగ్నెన్సీలో ఉన్నాడు. ఏం చేయాలని నెల రోజులు రొట్లు కరతను కడుపు మీద గట్టిగా కొట్టేసుకుంటేదానండి, బాధ భరించలేక, ఎవరికి చెప్పుకోలేక. అదేమో తొట్ట నెల రోజులు తిరగలేదు, గట్టిగా అయిపోయింది పిండం. గట్టిగా అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా నాకు చాలా వరకు హెల్ప్ చేసింది. బాబు తిరుపతిరావు ఎందుకు ఇలా చేస్తున్నావు, తిని టార్చర్ పెట్టేస్తున్నావు, అలాగా పిండం తిరగట్లేదు, పిల్లకి తల్లికి చాలా డేంజర్ అని చెప్తే, అతని దగ్గర రూపాయి లేకపోతే నా చేతి మన్నలు ఉంటే ఆ టైంలో నమ్మేసి స్కానింగ్ తీయించాం. దేవుని కృపలు ఏమి కాలేదండి బాబుకి. అలాగే అవుతుండగా ఇంకా తను కొట్టేసుకున్నారా? నేనే కొట్టేసుకున్నానండి, బాధ భరించలేక. అలా కొట్టుకుంటే ఏమవుద్దమ్మా? ఏ ఉద్దేశంతో కొట్టుకున్నారు? ఏ అర్హత లేకుండా ఎలా బ్రతుకుతాను, ఏ ప్రేమ లేదు కదా, ఎందుకు నేను బ్రతికి ఏం చేయాలి? పట్టుకుని భర్త రమ్మి బాగా చూసుకుంటారు, నా స్థితిని కూడా మోసం చేస్తారు, అక్క చెల్లెలు కూడా నన్ను మోసం చేస్తారు, బాగా భరించలేక. కొట్టేసుకున్నాను, బాగా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. అలాగే ఎక్స్రే స్కానింగ్ వెళ్ళి తీయించారు, పర్వాలేదు అన్నారు. అయిపోయింది మేడం. అయిపోతే 9 రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే తన దగ్గరికి వెళ్ళొచ్చి నన్ను కొండ కొట్టేసేవారు. ఆపరేషన్ అయిన 2 డేస్కి 1 డేస్కి. అయినా నేను బాధపడేది. ఎందుకు కొట్టేవాడు? తన దగ్గరికి వెళ్ళి రాత్రి 12 గంటలకు వస్తే, ఎందుకండి ఈ టైం వరకు ఎందుకు అలా తిరుగుతున్నా, డ్రింక్ చేసేవారండి అప్పుడు విపరీతంగా. ఎందుకంటే అలా తిరుగుతున్నావు ఈ టైం వరకు, ఉండిపోతే అక్కడే ఉండిపో, వస్తే బేగా ఇక్కడికి వచ్చి కానీ నువ్వు అలా చేయకండి అనేసి పుట్టేసేవారండి. ఆయన మరి వచ్చి పిలవడం చేయడం తీసుకెళ్ళా ఏం చేయలేదండి, పిచ్చోళ్ళగా అయిపోయారండి మా బావగారు. నా భార్యను వదిలి, నువ్వు నా తోటన్నవే కదా పర్వాలేదు, నా భార్యను వదిలి. మా బావకు మా అక్క అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. 8 మంది పిల్లలు అండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 8 మంది పిల్లలు మా అక్కకి. అందరూ చనిపోయారు, 2 పాప బాబు మిగిలారు. ఎలా చనిపోయారు అంటే ఏమైందో కానీ 5 మంత్స్ పోవడం, పుట్టడం, చనిపోవడం ఇలాగే జరిగిందండి. విపరీతం అప్పులు అయిపోయిందండి, చాలా అప్పులు. 2 సంవత్సరాల క్రితం మా ఆయన గారు చెయ్యిపోయిందండి. చెయ్యిపోతే అప్పుడు నుండి పిల్లలకి ఏంటండి, ఇప్పుడు పెద్ద బాబుకి 10 years వచ్చాయి, పిల్లలకి ఫస్ట్ నుండి జూన్ నుండి జాయిన్ చేయడం స్కూల్లోనా, లాస్ట్ ఎండింగ్ వచ్చిన వరకు ఫీజు కట్టకపోయేవారు. ఆ ఎండింగ్ వచ్చేటప్పుడు, లాస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి సరే పిల్లలకి ఇంటికి పంపించేసేవారు. అలాగే 3 years నుండి అదే కంటిన్యూ జరిగింది. నేను 10th క్లాస్ చదువుకున్నాను, పిల్లల్ని ఇంట్లో పెట్టి ట్యూషన్ చెప్పుకునేదాన్ని. ఇంట్లోనే 3 years అలాగే ఇంట్లోనే ఉన్నారండి పిల్లలు. అంటే బిగినింగ్ లో బాగానే ఉన్నారు కదా? 2 years బాగానే ఉన్నారండి, 2 years బాగానే ఉన్నారు. మా అక్క అయితే ఎప్పుడు ఎంటర్ అయిందో అప్పుడు నుండి. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయిందా? మా అక్క 2 years. 2 years తర్వాత. 2 years. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు మీ అక్క తాత? 8 years అయిపోయింది. 8 years అయిపోయింది. ఇప్పుడు మీ అక్కకి ఎంతమంది పిల్లలు? అన్నీ అయిపోయిన తర్వాత, కొంప కొల్లేరు అయిపోయిన తర్వాత, నేను దేవుణ్ణి అని చెప్పి ప్రత్యక్షం అయ్యేటటువంటి ప్రేమ, ఆప్యాయత, మమకారాలు అసలు సిసలైనటువంటివి కావు. అవి కేవలం యాక్టింగ్ కిందే నేను పరిగణిస్తాను. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, అతనిలో నువ్వు ఆ ప్రేమ, ఆప్యాయత, మమకారం ఉన్నట్టు నువ్వు భావించు. అతను ఆప్యాయతగా మాట్లాడటమో, లేకపోతే నీ కష్టాలు ఎంత టైం అన్నా తీసుకుని వినటమో, ప్లస్ అతను ఫాస్టర్ అనేటటువంటి స్థాయిలో ఉండటం వల్ల నువ్వు అతనికి ఇచ్చినటువంటి స్థాయి, గౌరవం ఒక రేంజ్లో ఉండటం వల్ల బహుశా నువ్వు అతన్ని ఉపయోగించుకోలేదేమో కానీ అతను నిన్ను ఉపయోగించుకున్నట్టుగా మేము భావిస్తాం. అంటే తప్పు చేశారా లేదా అన్నది కాదు, నలుగురికి మీ మీద నమ్మకం తగ్గిపోయేటటువంటి విధంగా ఒక దారి చూపెట్టారు. అంటే సొసైటీ ఎలాగుంటుందంటేనమ్మా, నువ్వు అనుకుంటావు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని నష్టాలు వచ్చినాయి, సమాజం అంతా కూడా నా వైపు సానుభూతి ఉంటుందమ్మా. నీ కథ నీకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు. సో ఇక్కడ లోపం ఎవరిది అంటే కనుక, సరైన వయసులో పిల్లలకి ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆ 3 అంశాలు నేను మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నాను, అవి సరైన వయసులో పిల్లలకి ఇవ్వని వాళ్ళు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే వాస్తవానికి ఏంటంటే, నీకంటే మీ 2 పిల్లలు, జ్యోతి పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మీకంటే దురదృష్టవంతులు. అట్లీస్ట్ మీ 2కి సవతి తల్లైనా ఉంది. అక్కడ తండ్రి లేనటువంటి, తల్లి లేనటువంటి పిల్లలు
ఇక్కడ కూడా తల్లి లేనటువంటి పిల్లలు, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏముంటుందో తెలియనటువంటి పిల్లలు. సో నేనేమనుకుంటానంటే సౌతి తల్లి స్టెప్ మదర్ ఈజ్ మచ్ బెటర్ దెన్ నో మదర్. అంటే సౌతి తల్లి ఉండటం అన్నది మంచిది. దయచేసి సౌతి తల్లిని అంత క్రూరంగా అంత ఘోరంగా చూడొద్దు. దానికంటే భయంకరమైనటువంటి నరకం బయట ఉంది. ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఇంకొక అంశం మేడం, తిరుపతి రెడ్డి విషయానికి వస్తే మేడం, ఇతని యాటిట్యూడ్ చూస్తే కనుక మీకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అది అంటే కనుక, బహుశా మీకు మేము ఏదైనా నేర్పించాలి, మీకు మేము ఏదైనా కౌన్సిల్ చేయాలి అంటే కనుక మీరు ఒక మెట్టు దిగాలి తిరుపతి రెడ్డి గారు. అంటే ఏంటంటే తప్పు చేశారా అంటే కనుక చేశాను అంటున్నారు, కానీ మీ కంఠంలో ఉండేటటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో అది నిజంగా నిజాయితీగా మీ తప్పు మీరు ఒప్పుకుంటున్నట్లు మాకు అనిపించట్లేదు. అందరి గురించి నాకు తెలుసు, అన్ని సమస్యల గురించి తెలుసు, నేనే సైకాలజిస్ట్ని, నాకు అందరి మనస్తత్వం తెలుసు అన్నట్టు ఇందాకటి నుంచి మీరు అందరూ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఐఎమ్ సారీ, ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉందో అక్కడే అనుమానం అన్నది కూడా వస్తుంది. మీ యొక్క సైకాలజీ, మీ యొక్క మ్యానిపులేటివ్ బిహేవియర్, అంటే మీరు ఒక విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే కనుక, మీ సమస్య మీరు తప్పు చేశారంటే తప్పు చేయలేదు అని మీరు అనరు, తప్పు చేశాను అంటారు. ఎప్పుడు అంటారంటే కనుక అవతల వ్యక్తి యొక్క తప్పు ఆ స్థాయిలో చూపెట్టిన తర్వాత నేను తప్పు చేశాను అని అంటారు. అంటే మీ తప్పు కనిపించదు అనమాట. పెద్ద గీత పక్కన చిన్న గీత గీయటం ఆటోమేటిక్గా ఏంటంటే మీ తప్పు చిన్నగా కనిపిస్తుంది. ఇంకొక యాటిట్యూడ్ ఏంటంటే యాంగిల్ మీలో ఉన్నది, మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి క్షమించాలి అని కోరుకుంటారు, కానీ మీరు పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మీరు క్షమించండి అని చెప్పరు. ఇక్కడ కూడా ఈ పరిస్థితిలో కూడా ఫస్ట్ మీ మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత బహుశా మీరు ఎవరికి క్షమాపణ చెప్తారో అన్నది నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆ క్షమాపణ అన్నది మీ మనసులోంచి మనస్ఫూర్తిగా రావాలి. వచ్చిన తర్వాతే ఎవరన్నా క్షమాపణ అడిగేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ తప్పు మీదే కాబట్టి, అదే పెద్ద తప్పు కాబట్టి, ఆ తప్పు మీరు మొదలు పెట్టారా జ్యోతి గారు మొదలు పెట్టారా అనేటటువంటిది వేరే అంశం కాబట్టి ఇప్పుడు దయచేసి క్షమాపణ మీరు కోరాలి అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మీరు కూడా సహజంగా అందరి మనుషుల్లాగే తప్పులు చేస్తారు. ఎటొచ్చి ఏంటంటే మీరు తప్పుని చూసేటటువంటి విధానం, తప్పుని సరిదిద్దుకునేటటువంటి విధానం, తప్పు చేసిన తర్వాత క్షమాపణ చెప్పేటటువంటి విధానంలో చాలా లోపభూయిష్టాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత మీరిద్దరు సహజంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు తిరుపతి రెడ్డికి ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చిందని సహజంగా ఎవరన్నా అనుకుంటారు. అంటే ఇది చాలా కామన్ సైకలాజికల్ ప్రాబ్లం. ఏమిటంటే కనుక మీరు ఒక అసోసియేషన్లోకి వెళ్ళారు, ఒక అక్రమ సంబంధంలోకి వెళ్ళారు జ్యోతి అనేటటువంటి ఆ వ్యక్తితో. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఒక సంబంధంలోకి వెళ్ళిపోయారు, నలుగురు నోట్లో ఈ మాట నానుతుంది, ఓపెన్ పుస్తకం అయిపోయింది. అరే అదేంట్రా అంత మంచి మనిషి అనుకున్నాం, ఏంటి అలాంటి పని చేసాడు అనేటటువంటి మీ వైపు వేలెత్తి చూపెట్టేటువంటి అది ఉంది. సో మీరు చేసినటువంటి పనిని కవర్ చేయటానికైనా లేదా మీ బంధాన్ని ఇప్పుడు ఏర్పడినటువంటి బంధాన్ని నిలబెట్టుకోవటం గురించైనా మీరు ఒక కారణాన్ని ఎత్తుక్కోవాలి, ఒక ఎవిడెన్షియల్ ట్రూత్ని ఎత్తుకోవాలి. అది మీ అదృష్టం కొద్దీ, ఆ అమ్మాయి దురదృష్టం కొద్దీ ఆ ఫాస్టర్ రూపాన్ని వచ్చింది. ఇల్లు కొట్టేవాడు మేడం, ఇలా గొంతు బట్టి పిసికేసేవాడు. మనిషి లేడు కాబట్టి నేను పక్కన అడ్డంగా నిలబడ్డాను, లేదనుకుంటే అసలు ఆ రోజే నేను బయటకు తోసేయాలి. నాది కాదు. ఎందుకు కాదంటే 6 నెలలు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినట్టుగా ఎక్స్రేలో చూపెడుతుంది. నేను నీ దగ్గరకు వచ్చి 4 నెలలు కూడా కాలేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు అతను వచ్చాడని తిరగబట్టే కదా అయింది. ఇప్పుడు అతను ఎన్ని కథలన్నా ఎందుకు చెప్తున్నాడు, నువ్వు అలా చేయబట్టే కదా చెప్తున్నాడు. తెలిసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కాకుండా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఎందుకంటే ఈయన చెప్పిన కథలు కూడా చెవుల్లో ఎవరు బాగా పూలును కొండలు పెట్టేలా చెప్తున్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి సార్. ఎవరో ఫోన్లో చెప్పేస్తే బెదిరించేస్తే అమ్మాయి మీరు వెళ్ళి చేసేస్తారు పని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ లెక్కన అలాగైతే 100 మంది 100 ఫోన్లు చేస్తారు రోజుకి. నేను చచ్చిపోతా అని చెప్పి, చచ్చిపోతానన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు చెప్పినట్టు చేస్తారు ఎవరన్నా?